రామాయణం అసలు గాథలోకి వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళిపోకుండా వాల్మీకి పాత్రలను కొన్నిటిని వివరించుకుంటూ వెళితే విషయం అవగాహన పెద్దగా అవుతుంది. తక్కువ సమయంలో ముగిసిపోయిన పాత్రల విలువ తెలుస్తుంది. మానవ జాతి ఉన్నంత వరకు పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే 2 స్త్రీ పాత్రల్ని ఇక్కడ చెప్పుకోవాలి. వీరిలో కుటుంబ నాశనానికి దారితీసింది మందిర. ఈ పాత్రను వాల్మీకి దాసి స్థానంలో నిలిపాడు. ఇక భార్యాభర్తలకు వియోగం తెచ్చిపెట్టిన మరో స్త్రీ పాత్ర శూర్పణఖ. దీన్ని రాక్షస పాత్రగా నిలిపాడు. ఈ మందిర పాత్ర అంతఃపురానికి కైకేయితో వచ్చిన దాసీనే కాకుండా చెలికత్తె కూడా. ఈ మందిర రామకథను అరణ్య కథ వరకు నడిపించింది. పట్టాభిషేకం భంగం కావడానికి ప్రధాన హేతువు మందిర. ఆమె తలలో పుట్టిన గుడ్డు కైకేయి ద్వారా పొదిగింది. దశరథుని కన్నులలో పొగరేపింది. చక్రం తిరిగింది. చక్రవర్తిగా అవతరించవలసిన రాముడు కాస్త పాదచారిగా వనవాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎక్కడా మందిర పాత్ర కనిపించదు. ఈనాడు కూడా గారాబంగా సంపన్న గృహాల్లో పెరిగిన నారీమణులు వారి దాసీ జనం చెప్పు చేతల్లో సంసారాలను కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారో మనకి ఈ గాంధారి పాత్ర ద్వారా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న శత్రుఘ్నుడు కత్తితో నరకాలనుకున్నాడు. మనమే నరికేయాలనుకుంటాం, కానీ భరతుడు నరకనివ్వలేదు. కానీ కాంతలపై కత్తి దుయ్యరాదన్నాడు. ఈ పాత్ర అలా ముగించేశాడు వాల్మీకి. ఇక శూర్పణఖ రాజభోగాలు విడిచి ఘోర అరణ్యంలో కుటీరంలో రోజులు గడుపుతున్న దంపతులు సీతారాములు. వారి అన్యోన్యతపై కన్నుపడింది శూర్పణఖ. తనకు జరిగిన పరాభవానికి కథను కాస్త లంకా నగరానికి తీసుకుపోయింది శూర్పణఖ. ఎందుకురా అన్నయ్య అంటూ రావణుణ్ణి ఎలా రెచ్చగొట్టిందో చూడండి. అన్ని దిశలు ఆధిపత్యం పొందావు, దిక్పాలకులను గజగజలాడించావు, దేవేంద్రుని కూడా పాదాక్రాంతుని చేసుకున్నావు. అయినా నీ సౌందర్యానికి, నీ వీరత్వానికి, సామ్రాజ్య భోగానికి యోగ్యురాలైన పట్టపు మనిషిని పొందలేకపోయావు అని ఓ ఆశ రేపింది. అంతటితో ఆకుండా నేను తీసుకొద్దామని వెడితే అవమానం పాలయ్యాను. ఎవడో రాముడట, దశరథుని కొడుకట, ఆ తండ్రి అడవికి తోలితే సౌందర్య రాశిని వెంట తెచ్చుకుని నానా బాధలు పెడుతున్నాడు. ఆ బాధ చూడలేక నేను వెడితే ఆ రాముని తమ్ముడు నాకు పరాభవం చేశాడు. ఇందుకు ప్రతీకగా ఆ అన్నదమ్ములను కడతేర్చి సీతను తెచ్చుకో. అది శూర్పణఖ ప్రకృతి. తాను వలచిన అందగాడు తనకు దొరక్కపోతే ఆ ఆడది ఎంత దారుణానికైనా ఒడిగడుతుందని రామాయణంలో ఈ పాత్ర చెబుతోంది. ఇలా మందిర శూర్పణఖ పాత్రలు కొద్దిగా మన ముందుంచి కొండడు పాలల్లో విషబిందువు పడితే ఎలా ఉంటుంది అన్నది ఈ పాత్ర ద్వారా చూపించాడు వాల్మీకి మహర్షి. మరిన్ని పాత్రలు విశదీకరించుకుని అసలు కథలోకి వెళ్దాం. రామ కథాసాగరంలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది మా ఉత్సాహం కొరకు. స్వస్తి.